హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. రీసెంట్గా చైనాస్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్రికాలోని 4 దేశాలకి పర్యటనకు వెళ్లారు. మనందరికీ తెలుసు, చైనా అన్నటువంటిది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా వివిధ దేశాల్లో పెట్టుబడుల్ని పెడుతోంది అనేసి. అలా ఆఫ్రికాలోని చాలా దేశాల్లో కూడా చైనా పెట్టుబడులు పెడుతోంది. మరి ఈ నేపథ్యంలో అసలు చైనాకి ఆఫ్రికాకి మధ్య రిలేషన్స్ అనేటటువంటివి ఎలా ఉన్నాయి, అలాగే ఆఫ్రికా నుంచి చైనా పొందుతున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, అలాగే చైనా నుంచి ఆఫ్రికా పొందుతున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, అలాగే చైనా ఫారిన్ పాలసీ అయినటువంటి పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫరెన్స్ అన్నటువంటిది ఉంది. ఏంటి ఈ పాలసీ అన్నటువంటిది, అలాగే చైనా ద్వారా ఆఫ్రికాకి ఎదురయ్యేటటువంటి సవాళ్ళు ఏంటి, ఇవన్నీ ఎగ్జామ్లో మనకు అడిగేటటువంటి పొటెన్షియల్ క్వశ్చన్స్. దానికి సంబంధించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. మరి ఏ కంటెక్స్లో మనం చదువుకుంటున్నాం? ఇందాక చెప్పుకున్నట్టుగా చైనీస్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్రికాలోని 4 దేశాలని పర్యటించడం జరిగింది. సో ఇక్కడ ఒకసారి మ్యాప్ అనేది చూడాలి. మరి ఆఫ్రికాకి మరియు చైనాకి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేసి చూస్తే, స్టార్టింగ్లో 1950s ఆఫ్రికాలో కొలోనియల్ పవర్స్ నుంచి మాకు లిబరేషన్ అన్నటువంటిది కావాలి, మాకు స్వాతంత్రం కావాలి అన్నట్టుగా ఆఫ్రికాలో లిబరేషన్ మూమెంట్స్ అనేవి జరిగాయి. దానికి చైనా సపోర్ట్ చేసింది. అలాగే తర్వాత 1970s వచ్చేసరికి యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చైనాకి పర్మనెంట్ మెంబర్షిప్కి ఆఫ్రికా సహకరించింది. అవునా, మనం ఇప్పుడు కూడా ఈ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ని కోరుతూ ఉన్నాం మన భారతదేశం. అయితే ఏ బేసిస్లో మనం ఇప్పుడు పర్మనెంట్ సీట్ని కోరుతూ ఉన్నాము? ఒకటి, లార్జెస్ట్ డెమోక్రసీ మనది. అవునా, లార్జెస్ట్ డెమోక్రసీ మన భారతదేశానిది. అంతేకాదు లార్జెస్ట్ పాపులస్ కంట్రీ ఇప్పుడు మనం. అవునా, లార్జెస్ట్ పాపులస్ కంట్రీ, ఇదొక రీజన్. అలాగే మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మనం చూస్తే 5th లార్జెస్ట్ ఎకానమీ మనం. అవునా, సో ఇది కూడా ఒకటి, 5th లార్జెస్ట్ ఎకానమీ మన భారతదేశం. ఇది కాకుండా యుఎన్కి సంబంధించి, యునైటెడ్ నేషన్స్కి సంబంధించి పీస్ కీపింగ్ ఫోర్సెస్ అనేసి ఉంటాయి. ఆ పీస్ కీపింగ్ ఫోర్సెస్కి సంబంధించి మన దేశం ఎంతో మందిని డిప్లాయ్ చేస్తుంది. అలాగే చాలా పీస్ కీపింగ్ మిషన్స్లో మన భారతదేశం కూడా పాల్గొంది, కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఇచ్చింది. సో వీటన్నింటి వల్ల కూడా మా భారతదేశానికి యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ని పొందే హక్కు అన్నటువంటిది ఉంది అన్నట్టుగా మన భారతదేశం అడుగుతుంది. అయితే అది పక్కన పెడితే, తర్వాత 1999లో చైనా అన్నటువంటిది గో అవుట్ పాలసీ అని తీసుకొచ్చింది. అంటే ఏంటి? చైనా నుంచి పెట్టుబడులు వేరే దేశాలకు వెళ్ళాలి అంటే ఎకానమీ అన్నటువంటిది గ్రో అవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో చైనా దీన్ని తీసుకొచ్చింది. అందులో ఆఫ్రికా కూడా పార్ట్ అయింది. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో ఫొకాక్ అంటే ఏంటి? ఫోరం ఆన్ చైనా ఆఫ్రికా కోఆపరేషన్ అనేసి పిలుస్తాం, ఫొకాక్ అనేసి. 2000వ సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి? ట్రేడ్ రిలేషన్స్ అనమాట, వేరే దేశాలతో ట్రేడ్ మరియు ఎకనామిక్ రిలేషన్స్ని పెంపొందించుకోవటం. అయితే త్వరలోనే 2024లో ఈ ఫొకాక్ యొక్క 9th ఫోరం అన్నటువంటిది జరగబోతోంది. అలాగే 2013లో వన్ బెల్ట్ వన్ రోడ్ లేదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని చైనా ప్రభుత్వం తీసుకొచ్చింది. అవునా, మరి అందులో కూడా ఆఫ్రికా అన్నటువంటిది పార్ట్ అయింది. దాదాపు 52 ఆఫ్రికా దేశాలు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో ఇప్పుడు సిగ్నటరీస్గా ఉన్నాయి. మరి వీటన్నింటి ఇన్ఫ్లుయెన్స్ వల్లే చైనా అన్నటువంటిది ఒక చిన్న ఇన్వెస్టర్గా ఉన్నటువంటిది ఇప్పుడు అక్కడ ఒక స్ట్రాటజిక్ యాక్టర్గా పనిచేస్తుంది ఆఫ్రికా దేశాల్లో. ఫర్ ఎగ్జాంపుల్, జిబౌటీలో చైనా యొక్క పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి నేవీ ఫస్ట్ ఇంటర్నేషనల్ బేస్ని అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సో దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. మరి ఇక్కడ చూడండి, ఆఫ్రికా వల్ల చైనాకు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే, ఆఫ్రికాలో చాలా రిసోర్సెస్ అన్నటువంటివి ఉన్నాయి, రిసోర్స్ హబ్ అనేసి మనం చెప్పచ్చు. ఇంతకు ముందు ఉన్నటువంటి ట్రేడ్ నుంచి ఇప్పుడు టెక్నాలజీ వైపుగా చైనా అన్నటువంటిది మూవ్ అవుతోంది. మరి ఆ నేపథ్యంలో ఆఫ్రికా ఇంపార్టెంట్. ఎందుకని మనం చూస్తే 90% ఆఫ్ వరల్డ్స్ కోబాల్ట్ మరియు ప్లాటినం ఆఫ్రికాలో దొరుకుతుంది. అంతేకాదు 75% కోల్టన్ అన్నటువంటిది మనం ఎలక్ట్రానిక్స్లో ఎక్కువ వాడుతూ ఉంటాం. ఈ కోల్టన్ అన్నటువంటిది ఆఫ్రికాలో దొరుకుతుంది. అంతేకాదు చాలా రేర్ ఎర్త్ మినరల్స్ కానివ్వండి, అలాగే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆఫ్రికాలో దొరుకుతాయి. గోల్డ్ ఇక్కడ దొరుకుతుంది. అవునా, సో వీటన్నింటి వల్ల కూడా ఆఫ్రికా అన్నటువంటిది చైనాకి ఇంపార్టెంట్.
నెక్స్ట్ చూడండి, జియో పొలిటికల్ ఆస్పిరేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఆఫ్రికా అన్నటువంటిది చైనాకి యుఎన్ఎస్సిలో పర్మనెంట్ సీట్ కి హెల్ప్ చేసింది, అవునా, తన సపోర్ట్ ని అందించింది. అంతేకాదు ఆఫ్రికాలో చాలా దేశాలు ఉన్నాయి కాబట్టి ఏవైనా రెజల్యూషన్స్ పాస్ చేసినప్పుడు వాటిని మూవ్ చేయటం అన్నటువంటిది చాలా సులభతరం అవుతుంది. కాబట్టి చైనాకి ఆఫ్రికా అన్నటువంటిది ఇంపార్టెంట్. అంతేకాదు చైనా వన్ చైనా పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ఏంటి, తైవాన్ మరియు హాంకాంగ్ మా దేశంలో భాగమే అన్నట్టుగా చైనా క్లెయిమ్ చేస్తోంది. దానికి ఆఫ్రికన్ సపోర్ట్ అన్నటువంటిది ఉంది. అలాగే ఎకనామిక్ బెనిఫిట్స్ అంటే ఏంటి? చైనాకి ఆఫ్రికా అన్నటువంటిది ఒక మంచి సోర్స్, తన యొక్క గూడ్స్ ని అమ్ముకోవటానికి. అలాగే ఆఫ్రికాలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి చైనాకి ఇది కూడా ఉపయోగపడుతుంది. రెండవది ఏంటి, చైనా ఏమో తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ని పెట్టడం ద్వారా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ని ఆకర్షించుకోగలిగింది, అదొకటి. అలాగే చైనా అన్నటువంటిది ట్రేడ్ ని చైనీస్ కరెన్సీ అయినటువంటి యువాన్ లో ప్రమోట్ చేసుకోవటం అన్నటువంటిది స్టార్ట్ చేసింది అనమాట ఆఫ్రికాతో. సో ఆ ట్రేడ్ అలా జరుగుతోంది. దీనికోసం పాండా బాండ్స్ అన్నటువంటివి ఇష్యూ చేస్తోంది. అంటే ఏంటి ఇక్కడ పాండా బాండ్స్? ఇప్పుడు మన భారతదేశం ఎలా అయితే వేరే దేశాలతో రూపాయల్లో వాణిజ్యం చేయాలనుకుంటుందో అలా చైనా ఈ ఆఫ్రికా దేశాలతో యువాన్ కరెన్సీ, ఏదైతే చైనాకి సంబంధించి రెన్మింబి లేదా యువాన్ అంటాం, ఈ యువాన్ కరెన్సీలో ట్రేడ్ జరపాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ పాండా బాండ్స్ ని ఇష్యూ చేస్తూ వస్తోంది. అలాగే చూడండి, ఆఫ్రికాకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే, ఒకటి, చైనా అన్నటువంటిది ఇక్కడ చాలా ఎఫ్డిఐ అన్నటువంటిది ఆఫ్రికాలోకి వచ్చి పడుతోంది, అవునా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది ఆఫ్రికాలోకి వస్తోంది. అలాగే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది పెరుగుతోంది, ఇండస్ట్రియల్ పార్క్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. వీటన్నింటి వల్ల కూడా మేడ్ ఇన్ ఆఫ్రికా అన్నటువంటిది ఇప్పుడు నిజమవుతోంది అన్నటువంటిది చైనా యొక్క హోప్ఫుల్నెస్ అన్నమాట, అదొకటి. అలాగే చైనా అన్నటువంటిది హైబ్రిడ్ క్రాప్స్ కి తన సపోర్ట్ ని అందిస్తోంది. దానివల్ల ఆఫ్రికాలో అగ్రికల్చర్ ని మరింత ఇంక్రీజ్ చేయడానికి చైనా హెల్ప్ చేస్తోంది. మరి ఇదంతా పక్కన పెడితే చైనా యొక్క ఫారిన్ పాలసీ ఉంది. ఏంటి? పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫెరెన్స్ అనేసి. అంటే ఏంటి? చైనా అన్నటువంటిది వేరే దేశాలలో పొలిటికల్ గా ఇంటర్వీన్ అవ్వదు. అంటే వేరే దేశాల యొక్క ఇంటర్నల్ అఫైర్స్ లో ఆ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఇంపాక్ట్ చేయను అనేసి తీసుకొచ్చినటువంటి పాలసీనే చైనా ఈ యొక్క పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫెరెన్స్ అన్నటువంటిది. సో ఇది అడగచ్చు, పాలసీ ఆఫ్ నాన్ ఇంటర్ఫెరెన్స్ అన్నటువంటిది ఏ దేశం యొక్క పాలసీ అనేసి అడగచ్చు. సో చైనా యొక్క పాలసీ ఇది. మరి చైనా అన్నటువంటిది ఇలా ఆఫ్రికాలో వివిధ రకాల పెట్టుబడులను పెట్టడం ద్వారా ఆఫ్రికాకి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అంటే, ఒకటి డెట్ ట్రాప్ కన్సర్న్ అన్నటువంటిది, డెట్ ట్రాప్ పాలసీ అంటాం. అంటే ఏంటి? చైనా వచ్చేసరికి వివిధ రకాల ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది, వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది. అలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ని ఇక్కడ పెట్టేసి ఒక బర్డన్ లాగా తయారయ్యి అది రీపే చేయలేనటువంటి స్టేట్లోకి వెళ్తుంది ఆ పర్టికులర్ కంట్రీ. దాన్నే మనం డెట్ ట్రాప్ అనేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక అన్నటువంటిది కావచ్చు, అవునా, హంబంటోట పోర్ట్ ని 99 years లీజ్కి ఇచ్చేసింది శ్రీలంక. సో డెట్ ట్రాప్ పాలసీ అన్నటువంటిది ఒక కన్సర్న్. అలాగే నియో కొలోనియలిజం అంటే ఏంటి? ఇప్పుడు చైనా ఏమంటోంది, ఆఫ్రికాలో పీస్ అన్నటువంటిది ఉండాలి, శాంతి స్థాపన అనేటటువంటిది జరగాలి అన్నట్టుగా చైనా కోరుకుంటోంది. అంటే మెల్లిమెల్లిగా కాంటినెంట్ యొక్క ఇంటర్నల్ అఫైర్స్ లోకి వెళ్ళొచ్చు అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. అవి నియో కొలోనియలిజంకి దారి తీయొచ్చు. అంతేకాదు ఇప్పుడు పొలిటికల్ గా మేము ఇంటర్ఫియర్ అవ్వలేమో అన్నట్టుగా తన యొక్క ఫారిన్ పాలసీ. సో దీని నుంచి డీవియేట్ అయితే గనక ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి చాలా దేశాలు ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా చైనా నుంచి ఆఫ్రికాకు ఎదురయ్యే సవాళ్లుగా మనం చెప్పొచ్చు. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము? చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ ఆఫ్రికాకి పర్యటనకి వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో చైనా ఆఫ్రికా రిలేషన్షిప్ ఎలా ఉంది, అలాగే చైనా వల్ల ఆఫ్రికాకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఆఫ్రికా వల్ల చైనాకున్న బెనిఫిట్స్ ఏంటి, చైనా యొక్క ఫారిన్ పాలసీ ఏంటి, అలాగే చైనా వల్ల ఆఫ్రికాకు ఉండేటటువంటి పొటెన్షియల్ థ్రెట్స్ ఏంటి లేదా ఛాలెంజెస్ ఏంటి అన్నటువంటిది వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.